ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మీరందరూ బాగున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనంలో మరి దేవుడు వ్రాయించిన ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు. దేవునికి స్తోత్రం. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో ప్రియులారా, వారందరూ చాలా తేజస్సు కలిగి ఉంటారని దీని అర్థం. బలముగా ఉదయించే సూర్యునిలాగా తేజరిల్లుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని ప్రేమించే వారి యొక్క మరి జీవితాలు ఎంతో క్షేమకరంగా ఉంటాయని దీని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలమున మరి ఉదయించే సూర్యుడు ఎంత తేజస్సు కలిగి ఉంటాడో, ఎంత పవర్గా మనకు కనిపిస్తాడో, అంతకంటే ఎక్కువ మరి శక్తితో బలముతో మరి ఆయన్ని ప్రేమించే బిడ్డలు కూడా ఉంటారని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున దేవుణ్ణి ప్రేమించేవారు దేవునికి ఎంతో ఇష్టలు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆయన ఘనపరిచేవాడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. సూర్యునిలో ఎంత ఘనత ఉందో ప్రియులారా, మనుషులకు కూడా అంతకంటే ఎక్కువ ఘనతను ఇవ్వగల దేవుడు మన దేవుడు. అయితే మనము ఆయన్ని ప్రేమించటం లేదు కాబట్టి మన జీవితాల్లో ఎన్నో మరి కాంతిహీనమైన జీవితం మనం జీవిస్తూ ఉన్నాం. అర్థమవుతుందా మీకు? దేవుణ్ణి ప్రేమించకపోతే మన జీవితాలు కళాక్రాంతి అనేవి ఉండవు ప్రియులారా. అనగా మనం చేసినది ఏ పని కూడా అది సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే, మనము దేవుణ్ణి ప్రేమించకుండా ఏదో ప్రేమించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుని మీద ఇష్టం కలిగి ఉండకుండా ఇహలోక సంబంధమైన వాటి మీద ఇష్టాన్ని కోరికను కలిగి ఉంటున్నాం. దానివల్ల మనకు కావాల్సింది ఏది కూడా మనం పొందుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే అంటారు, మీరు దేవుణ్ణి అడుగుతారు కానీ మీరు మీకోసం అడుగుతున్నారు, మీరు మీ ఇష్టమే చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరే ప్రేమించుకుంటున్నారు. కాబట్టి మరి దేవుణ్ణి మీరు ప్రేమించటం లేదు కాబట్టి మీరు ఏది అడిగినా కూడా మీరు దాన్ని ఏది పొందుకోలేకపోతున్నారని. ప్రభుత్వం ఉన్న సూర్యుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మన జీవితాలు కూడా ప్రజ్వరిల్లుతూ ప్రకాశిస్తూ అందరికీ ఆదర్శనీయంగా ఆకర్షణీయంగా మన కుటుంబాలు మన జీవితాలు ఉంటాయని మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలు దీవించు.